హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ వర్సిటీలో టాప్. పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీలో వినియోగం తక్కువే, 25% మించి వాడుకొని వైనం. విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు, లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వార్త రాష్ట్ర ప్రభుత్వానికి కొంత పాజిటివ్గా మలిచేటువంటి కార్యక్రమం. అయితే గంత భూములు ఎందుకు యూనివర్సిటీలకు కొంత చాలంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదం జరిగితే మళ్ళీ అదనంగా భూములు తీసుకున్నాం మనం, అక్కడక్కడ ప్రభుత్వ భూములు ఈ సంస్థకు ముట్టినాయి. గయన్ ఎందుకని అనకపోతివి, అంతే గని భూములు ఎందుకని అనకపోతుంది. అయితే హెచ్సియుకే అత్యధిక భూములని ఈ వార్త తప్పు. గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ, యూనివర్సిటీకి 12,611 ఎకరాల భూమి ఉంది. ఈ భారతదేశంలోనే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విస్తీర్ణం కలిగినటువంటి యూనివర్సిటీ గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ. అది 12,611 ఎకరాల భూమి ఉంది. దాని తర్వాత 6,000, 4,000 ఎకరాల ఉన్నటువంటి భూములున్న యూనివర్సిటీలు ఈ దేశంలో ఉన్నాయి. ఉస్మానియా సిటీ కూడా 2,400 ఎకరాల భూమి ఉండే, కాకపోతే ఇప్పుడు తగ్గింది వేరే విషయం. ప్రభుత్వానికి జర ఏది పాజిటివ్గా రాసేటువంటి వార్త కావచ్చు, కానీ ఇదేదైతే గోవింద్ వల్లభ్ పంత్ యూనివర్సిటీ ఉందో అత్యధిక భూములు కలిగిన యూనివర్సిటీ ఉన్న యూనివర్సిటీ ప్రపంచంలోనేమో అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్నటువంటి భూమి అదేంటంటే దాని పేరు యూనివర్సిటీ ఆఫ్ ది సౌత్. యూనివర్సిటీ ఆఫ్ ది సౌత్. దీనికి 13,000 ఎకరాలు, 13,000 ఎకరాల భూమి ఉంది. ఓకే. ఆ తర్వాత గోవింద్ వల్లభ్ పంత్, మన దేశంలో పంత్ యూనివర్సిటీ. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. నవంబర్ 17, 1960లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ. దీనికి 12,611 ఎకరాల భూమి దీనికి ఉంది. ఏది? గోవింద్ వల్లభ్ పంత్. ఇక తర్వాత భారతదేశంలో ఇంకోటి చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ. దీనికి ఎంత ఉందంటే 8,645 ఎకరాల భూమి ఉంది ఇప్పటికి. దాని తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ 4,000 ఎకరాలు ఉంది. ఇక మరి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త సరే కొంత ప్రభుత్వానికి ఊరట చేసే వార్త చేద్దాం అనుకున్నారు, కానీ తప్పుడు లెక్కలు రాయకూడదు. హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు. అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాప్. సెంట్రల్ యూనివర్సిటీలో టాప్ ఉండొచ్చు, కానీ వీటికి అవసరం విద్యా వ్యవస్థకు భూములు అవసరం. ఇప్పుడు మన ఆంధ్రజ్యోతిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎట్లయితే ఆంధ్రజ్యోతికి భూములు అవసరం పడ్డాయో దీనికి కూడా అవసరం పడుతుంది. కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్లు పెంచుకోవాల్సి ఉంటుంది, తర్వాత బిల్డింగ్లు కట్టుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా విస్తరించాల్సి ఉంటుంది.